పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 308 కోట్లకు పైగా కలెక్షన్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ రీసెంట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అటు నైజాం నుంచి ఇటు సీడెడ్ ఆంధ్ర వరకు రికార్డు స్థాయిలో వసూలు సాధించింది. ఓజీకి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చినట్లు నైజాం డిస్ట్రిబ్యూటర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. మల్కాజిగిరిలో సాయిరామ్ థియేటర్లో అభిమానుల మధ్య ఓజీ సినిమా సక్సెస్ ఈవెంట్ ను దిల్ రాజు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఓజీ మూవీ నైజాంలో 55 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ గా ఈ మూవీ నిలిచింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ వంటి మంచి హిట్ సినిమాలు తీసిన దిల్ రాజు పవర్ స్టార్ తో మరో మూవీ తీసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అది ఏ జానర్ అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ ఓజీలో పవన్ ను ఓ సగటు అభిమాని ఎలా అయితే చూడాలనుకున్నారో అలానే చూపించారు డైరెక్టర్ సుజిత్. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా పవన్ మాస్ ఎలివేషన్ కు తగ్గట్లుగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారుతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాతే పవన్ సినిమాపై అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు. ఇక ఓజీ ఈవెంట్ లో ప్రీక్వెల్ సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఓవైపు డిప్యూటీ సీఎం గా ప్రజాపాలన చేస్తూనే మరోవైపు సినిమాలకు కొంత సమయం కేటాయిస్తున్నారు. కనీసం 2 ఏళ్లకు ఒక మూవీ అయినా చెయ్యాలంటూ దిల్ రాజు ఇటీవల ఈవెంట్ లో పవన్ ను రిక్వెస్ట్ చేశారు. అన్ని కుదిరిన తర్వాతే దిల్ రాజుతో మూవీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది.